తన కూతురు నిరుపమ డెత్ తర్వాత కర్సన్ భాయ్ పటేల్ తన ఇంట్లో కూతురు పేరు ఎప్పటికీ వినిపిస్తూనే ఉండాలని నిరుపమ పేరుతోనే నిర్మా వాషింగ్ పౌడర్ తయారు చేయడం స్టార్ట్ చేశాడు. తన బీఎస్సీ ఇన్ కెమిస్ట్రీ ఎక్స్పీరియన్స్తో ఇంటి వెనుక పెరట్లోనే వాషింగ్ పౌడర్ తయారు చేయడం మొదలుపెట్టారు. వేరే కంపెనీలో పనిచేస్తూ కర్సన్ భాయ్ రోజు తన సైకిల్ మీద పొద్దున్నే ఆఫీస్కి వెళ్లే ముందు తన చేతితో చేసిన డిటర్జెంట్ పౌడర్ తీసుకొని ఇంటింటికి తిరిగి అమ్మేవాడు. సాయంత్రం ఆఫీస్ పని అయిపోయిన తర్వాత మళ్ళీ అమ్ముకుంటూ ఇంటికి చేరుకునేవాడు. అలాగే అమ్మిన ప్రతి ప్యాక్ నచ్చకపోతే డబ్బు తిరిగి ఇచ్చే హామీ ఇచ్చేవాడు. కర్సన్ భాయ్ 3 సంవత్సరాలు అలాగే అమ్మాడు. ఈ 3 సంవత్సరాలలో తనకు చాలా టైం దొరికింది తన కన్జ్యూమర్స్ని పెంచుకోవడానికి, దానికి తోడుగా తను ఇంకా తన ప్రొడక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. 1969లో ఒకవైపు హిందుస్థాన్ యూనిలివర్ వాళ్ళు సర్ఫ్ 13 రూపాయలకు అమ్ముతుంటే అక్కడ తన నిర్మా సర్ఫ్ని ₹3.50 అమ్మి మిడిల్ క్లాస్ ప్రజలకు ఆనందం కలిగించారు. 1972లో ఆయన తన జాబ్ వదిలేసి అహ్మదాబాద్లోని ఒక చిన్న ప్లేస్లో షాప్ ఓపెన్ చేశాడు. ఇక్కడి నుండి తన ప్రొడక్ట్ లోకల్ ప్రజలకి తొందరగా చేరడం స్టార్ట్ అయ్యింది. కొంచెం కొంచెంగా తన పని పెరుగుతూ వస్తుండడంతో సేల్స్ మ్యాన్స్ని ఇంకా వర్కర్స్ని హైర్ చేస్తూ వచ్చాడు. ఇక కొద్ది సంవత్సరాల్లోనే నిర్మా గుజరాత్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. బట్ గుజరాత్ బయటి సిటీస్లో వెళ్ళి నిర్మాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టాయి. ఎందుకంటే అక్కడ రిటైలర్స్ వీళ్ళ నుండి స్టాక్ క్రెడిట్ తీసుకునేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత నిర్మా సేల్స్ మ్యాన్ పేమెంట్ కలెక్ట్ చేసుకోవడానికి వస్తే షాపు వాళ్ళు తరిమేసేవాళ్ళు, లేకపోతే వచ్చే నెలలో ఇస్తామని అనేవాళ్ళు. అదే సమయంలో మార్కెట్లో పెద్ద పెద్ద మల్టీనేషనల్ బ్రాండ్స్ మధ్య నిర్మా సర్వైవ్ కాలేకపోయింది. కొంచెం కొంచెంగా వాళ్ల సేల్స్ గ్రాఫ్ కూడా పడిపోసాగింది. ఇది చూసిన కర్సన్ భాయ్ తన మొత్తం ఎంప్లాయీస్ను ఇమీడియట్గా మీటింగ్కి పిలిచి అందరికీ స్ట్రిక్ట్ ఆర్డర్ ఇచ్చాడు. ఎవరెవరు పేమెంట్ ఇస్తున్నారో తీసుకుని మిగిలిన అందరి దగ్గర ఉన్న స్టాక్ మొత్తం వెనక్కు తీసుకురండి, అలాగే అందరికి సప్లై చేయడం ఆపేయండి అంటూ. రాత్రికి రాత్రే నిర్మా మార్కెట్ నుండి కనుమరుగవడంతో మొత్తం రీటైలర్స్కి, కాంపిటీటర్స్కి కొంచెం షాక్ తగిలినట్టయింది. బట్ కర్సన్ భాయ్ మైండ్లో ఒక వేరే గేమ్ ప్లాన్ నడుస్తుంది. అదే సమయంలో మన దేశంలో చాలా స్పీడ్గా మార్పు వస్తున్నప్పుడు అందరి ఇళ్లలో టీవీలు కూడా అంతే స్పీడ్గా చేరుతూ వచ్చింది. నిర్మా స్టాక్ మార్కెట్ నుండి వెనక్కి రాగానే వెంటనే ఆయన తన మొత్తం డబ్బుని దూరదర్శన్లో 1 నెల రోజులు యాడ్ మీద యాడ్ వేయడానికి ఇచ్చేశాడు. ఈ యాడ్ మార్కెట్ మీద చాలా పెద్ద ఇంపాక్ట్ అయింది. అంటే ఇక ప్రతి ఒక్కరికి నిర్మయ కావాలనేలా. ప్రజలు రోజు షాప్కి వెళ్ళి నిర్మయ కావాలంటూ వెళ్ళేవాళ్ళు, కానీ ఏ షాప్లో చూసినా నిర్మా దొరకటం లేదు. షాప్ వాళ్లలో బాధ మొదలైంది. నిర్మా వాళ్ళు సప్లై చేయడం లేదు, జనాలు అందరూ నిర్మయ కావాలి అంటున్నారు. నిర్మాకి డిమాండ్ మీద డిమాండ్ పెరుగుతూ పోతుంది. కర్సన్ భాయ్ మళ్ళీ తన టీంను మీటింగ్కు పిలిచి ఇక ఈసారి అందరికి నిర్మా సప్లై కంటిన్యూ చేయండి అంటూ అందరి చేతిలో ఒక టర్మ్స్ అండ్ కండిషన్ పేపర్ పెట్టారు. అందులో పెద్ద పెద్ద అక్షరాలతో ఇలా రాసి ఉంది: ఇప్పటి నుండి నిర్మా ప్రొడక్ట్ క్రెడిట్ ఇవ్వదు, క్యాష్ ఆన్ డెలివరీ మాత్రమే చేయండి, మాతో కలిసి నడవండి అంటూ. ఈ ఒక్క డిసిజన్తో రాత్రికి రాత్రి ఆయన బ్రాండ్ ఇమేజ్ మారిపోయింది. ఇక ఆయన టాప్ బిజినెస్ ప్లేయర్స్ లైన్లో కలిసిపోయారు. ఈరోజు నిర్మా 15,000కు పైగా ఎంప్లాయీస్ని జాబ్ ప్రొవైడ్ చేస్తుంది. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్, ఖరీదైన సూటుబూటు వెనుక ఎన్నో కష్టాలు పడి విజయం సాధించిన వారి శ్రమ ఎవరికీ కనపడదు. జీవితం ఎప్పుడు సవాళ్లు విసురుతూనే ఉంటుంది. దానిని ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది. పనివంతులు పనిని కూడా విశ్రాంతిలా భావిస్తారు, బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తారు. 1 నిమిషంలో జీవితం ఏమీ మారదు, కానీ 1 నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం జీవితాన్ని మార్చేస్తుంది. మీ విలువైన సమయాన్ని మాకిచ్చినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా మనోబలాన్ని పెంచవచ్చు. మా తర్వాత వీడియో మీరు మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు. జై హింద్, వందే మాతరం.